నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఈ ఛానల్లో వ్యక్తిత్వ వికాసం గురించి, విజయం సాధించడానికి అవసరమైన సూత్రాల గురించి, విజేతలైన వారి కథల గురించి తెలుసుకుంటున్నాం. అలాగే గత వీడియోలో మనం ఇతరులతో మానవ సంబంధాలు, హ్యాపీ రిలేషన్స్ డెవలప్ చేసుకోవాలంటే ఎలా వ్యవహరించాలి అనే దాని గురించి ప్రారంభించాం. ఇప్పుడు ఎలా పలకరించాలి, వివిధ వ్యక్తుల్ని వివిధ సందర్భాల్లో ఎలా పలకరించాలి అనే దానితో మనం ముందుకు పెడదాం. మీరు ఎవరినైతే పలకరిస్తున్నారో వారిపై పూర్తి ఆసక్తి చూపుతూ మాట్లాడండి. నేను, నాది, నాకు లాంటి మీ ప్రాముఖ్యతను నొక్కి చెప్పే పదాలు లేకుండా జాగ్రత్త పడండి. మానవ సంబంధాల్లో పలకరింపులు చాలా ప్రధానమైనవి. ఏ బాంధవ్యానికైనా ఇవి పునాదులు లాంటివి. తెలియని వ్యక్తిని తెలుసుకోవాలన్నా, తెలిసిన వ్యక్తితో ఏదైనా మాట్లాడాలన్నా ముందు ఈ పలకరింపులు పూర్తవ్వాలి. అవతలి వాళ్ళతో మీ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయో ఇక్కడే సగం తేలిపోతుంది. పలకరింపు అంటే హాయ్ అనడము, నమస్కారం చెప్పడము మాత్రమే కాదు, కాస్త మంచి చెడు మాట్లాడుకోవడం ఉంటుంది. యోగక్షేమాలు విచారించడం, పాత సంగతుల్ని జ్ఞాపకం చేసుకోవడం, సమస్యలను ప్రస్తావించడం, ఇద్దరికీ తెలిసిన వారి గురించి చెప్పుకోవడం వంటివి ఉంటాయి. పలకరింపుల్లో ఎదుటివారిని ఇంప్రెస్ చేయాలంటే మీరు కొన్ని జాగ్రత్తలు ఎప్పుడూ పాటించాలి. మొట్టమొదటగా ఎవరినైతే మీరు పలకరిస్తున్నారో ఆ వ్యక్తికి ప్రాముఖ్యత ఇస్తూ మాట్లాడండి. మంచి చెడు దేని గురించి అడిగినా అవతల వ్యక్తికి సంబంధించిన ప్రశ్నలు అడగండి. నేను, నాది, నాకు, నాతో లాంటి పదాలు ఎక్కువగా సంభాషణలో దొరలకుండా చూసుకోండి. ఈ పదాలన్నిటికీ బదులు నువ్వు, మీరు అనే మాటల్ని ఉపయోగించండి. తన గురించి మాట్లాడుతుంటే అవతల వ్యక్తి చాలా ఉత్సాహంగా జవాబులు ఇస్తూ మీ పట్ల సానుకూల దృక్పథాన్ని పెంచుకుంటారు. అలాగే ఇతరులను వారి గురించి వారినే మాట్లాడనివ్వటం కూడా పలకరింపుల్లో మీ గుర్తింపును మరింత పెంచుతుంది. తన గురించి విన్నందుకు ఆ వ్యక్తి మీ పట్ల ఖచ్చితంగా కృతజ్ఞత చూపుతాడు, అభిమానాన్ని ప్రదర్శిస్తాడు. అరమరికలు లేకుండా ఎదుటి వ్యక్తి మీతో తన గురించి చెప్పుకోవడానికి ఇలాంటి ప్రశ్నల ద్వారా మీరు వీలు కల్పించవచ్చు. ఎలా ఉన్నారు మూర్తి గారు? మీ ఫ్యామిలీ ఎలా ఉంది? మీ అబ్బాయి క్రికెట్ ప్రాక్టీస్ ఎలా ఉంది? మీ పాప చాలా కబుర్లు చెప్తూ ఉంటుంది కదా? మీ పాప ఎంత అల్లరి చేస్తుందో సరదాగా. మీరు ఎంతకాలంగా ఆ కంపెనీలో పనిచేస్తున్నారు? అది మీ సొంతూరేనా? ఈ ఫీల్డ్ మంచిదేనంటారా మూర్తి గారు? అది మీ ఫ్యామిలీ ఫోటోనా? ఓ, మీ ట్రిప్ ఎలా సాగింది రావు గారు? ఇలా ఈ తరహా పలకరింపుల వల్ల మాట్లాడేది అవతలి వ్యక్తి అయినా మీకు మంచి మాటకారిగా గుర్తింపు వస్తుంది. మీతో మాట్లాడడానికి ఇష్టపడే వారి సంఖ్య పెరుగుతుంది. అయితే మీరు యాంత్రికంగా తప్పదన్నట్టు వింటే సంభాషణ వాతావరణం బెడిసికొడుతుంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. కమ్యూనికేషన్లో 70% వరకు హావభావాలు, శరీర కదలికల ద్వారా, మిగిలిన 30% మాత్రమే మాటల ద్వారా జరుగుతుంది. కాబట్టి అవతల వ్యక్తి ఎక్స్ప్రెషన్స్కి, భంగిమలకి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎప్పటికప్పుడు వాటిని అర్థం చేసుకుంటూ తగు రీతిలో మీరు ప్రతిస్పందిస్తూ ఉండాలి. కేవలం ఆ వ్యక్తి మాటలను మాత్రమే వింటూ వాటిలోని లోతైన అర్థాన్ని బయటపెట్టి ఫీలింగ్స్ని మీరు గమనించకపోతే ఆ సంభాషణ యాంత్రికంగా ముగుస్తుంది. ఒక పలకరింపు వల్ల పూర్తి ప్రయోజనాన్ని పొందాలంటే మీరు అన్ని కోణాల్లో జాగ్రత్త పడాలి. ఇన్ని జాగ్రత్తలు పాటించాలంటే మీకు మానవ సంబంధాల పట్ల ఎంతో శ్రద్ధ ఉండాలి. ఓ వ్యక్తిని పలకరించడం అవసరమా, టైం వేస్టా అనేది ముందుగానే నిర్ణయించుకోవాలి. ఒకసారి పలకరించాక శ్రద్ధ కనపరచకపోతే ఫలితం ఉండదు. నిత్య జీవితంలో మనం పలకరింపుల్ని 2 ప్రధాన విభాగాలుగా చేయొచ్చు. ఒకటి సాధారణమైన పలకరింపు, 2 విషాద సమయాల్లో ప్రత్యేకమైన పరామర్శలు. ఆయా సందర్భాలను బట్టి ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో చూద్దాం. మొదట సాధారణమైన పలకరింపులు ఎలా ఉంటాయంటే, ఈ పలకరింపులు మీరు అప్పుడప్పుడు కాకుండా ప్రతిరోజు చేసేవే. ఈ కేటగిరీలోని వ్యక్తులందరినీ కాకపోయినా వీరిలో చాలామందితో మీరు నిత్యం ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. మరి కొందరితో కొంత గ్యాప్తో ఎదురవుతుంటారు. ముందుగా ఈ సాధారణ పలకరింపుల విభాగంలోకి వచ్చే వ్యక్తుల జాబితా చూశాక ఎవరెవరిని ఎలా పలకరించాలో చూద్దాం. నెంబర్ 1 సమవయస్కులు, అంటే క్లాస్మేట్స్ లాంటి వాళ్ళు, మన ఫ్రెండ్స్ అనమాట. 2 మీకంటే పెద్దవారు. నెంబర్ 3 మీకంటే చిన్నవారు. నెంబర్ 4 ఇరుగు పొరుగు వారు. 5 ప్రయాణాల్లో తోటి ప్రయాణికులు. 6 బంధువులు. 7 చిన్ననాటి ఉపాధ్యాయులు. 8 పాత శత్రువులు. 9 ఒకనాటి ఆప్తమిత్రులు. 10 గౌరవనీయమైన పెద్దలు, అంటే విఐపీలు.
వీరందరితో ఎలా పలకరించాలో ఇప్పుడు చూద్దాం. మొట్టమొదట మీ సమవయస్కులైన మీ క్లాస్మేట్స్తో ఎలా పలకరించాలి. చదువుకునే వయసులో సమాజంలోని దుష్ప్రభావాలు అంత బలంగా మీలో ముద్రపడి ఉండవు. కాబట్టి దాదాపు క్లాస్మేట్స్ అందరినీ మీరు అభిమానంగానే పలకరిస్తూ ఉంటారు. మీ మాటల్ని, కదలికల్ని ఏవో ఆదర్శాలు ఎక్కువ ప్రభావితం చేస్తూ ఉంటాయి. అందుకే వాస్తవ పరిస్థితులను పెద్దగా పట్టించుకోకుండా అందరినీ కలుపుకుపోదామని చూస్తుంటారు. ఎవరి మీద సీరియస్ అభిప్రాయాలు ఉండవు. అయితే చదువుకునే వయసులో తోటివారితో ఉండే సంబంధాలు ఎక్కువగా టెంపర్ మీద ఆధారపడి ఉంటాయి. మీకు నచ్చినట్లు చేయని క్లాస్మేట్ మీద మితిమీరిన ద్వేషాన్ని పెంచుకుంటారు. అలాగే నచ్చిన పని చేసిన వారిని రాసుకుని పూసుకుని తిరుగుతూ ఉంటారు. నచ్చడం నచ్చకపోవడం వెనక పెద్ద విశ్లేషణలు ఏమి ఉండవు. సినిమాకి వెళ్ళడం, మీతో కలిసి చూడకపోవడం వంటివి మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. మీరు ఎవరితోనైతే ఎక్కువగా స్నేహం చేసుకోగలుగుతారో ఆ వ్యక్తిని ఆత్మీయంగా పలకరిస్తారు. నిత్యం ఆనందాన్ని అన్వేషించే క్రమంలో ఎంత గొప్ప వ్యక్తి అయినా చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి. ఇంట్లో కూడా చెప్పుకోలేక సతమతమవుతుంటారు. అలాంటప్పుడు తోటి వయసు వారి గురించిన ఆలోచన వస్తుంది. తన పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే ఎలా వ్యవహరిస్తారోనని బేరీజు వేసుకుంటారు. తమకు తెలియకుండానే సమవయస్కులతో మీ ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలని ఫీల్ అవుతారు. ఈ షేరింగ్ పరస్పరం ఎంత ఎక్కువగా తరచుగా ఉంటే మీరు ఆ వ్యక్తిని అంతగా ప్రేమిస్తారు. మామూలుగా తెలిసిన సమవయస్కుల్ని హాయ్, హలో, బాగున్నారా, ఏంటి కనిపించడం లేదు, నిన్న మిమ్మల్ని బస్సులో చూశాను అంటే పదాలతో పలకరిస్తారు. అయితే షేరింగ్ సరైన రీతిలో ఉంటే ఏరా, ఏమే వంటి పదాలను వాడతారు. కానీ సమవయస్కులతో అన్నిటికంటే బెస్ట్ పలకరింపు చిరునవ్వుతో మొదలవుతుంది. ఎస్, చిరునవ్వు. ఇద్దరూ ఒకే ఈడువాళ్ళు కాబట్టి కలుసుకున్నప్పుడు ఫార్మాలిటీస్ అక్కర్లేదు. పరస్పరం స్నేహభావాన్ని, ఆత్మీయతని వ్యక్తం చేసే చిన్న బాడీ సిగ్నల్ చాలు. అవతల వ్యక్తికి అర్థమైపోతుంది. రెండు ఫ్రీక్వెన్సీలు కలవడం వల్ల సంభాషణ అరమరికలు లేకుండా సాగే అవకాశం ఉంటుంది. అలాగే షార్ట్ కట్ పేర్లతో, నిక్ నేమ్స్తో పలకరించడం వల్ల కూడా ఎదుటివారు మంచి మూడ్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. రాజేశ్వరరావుని రాజు అనో, సుబ్బారావుని సుబ్బు అనో, కావ్యను కావు అనో, పద్మావతిని పొద్దు అనో, ఇలా ఇంకా నాని, బుజ్జి, చంటి ఇలాంటి నిక్ నేమ్స్తో కూడా పలకరించవచ్చు. ఇంకా పరిచయం పెరిగాక థ్రిల్లింగ్గా ఉండేలాగా. అలాగే రకరకాల వారిని బయోలాజికల్గా సమవయస్కులతో మీరు ఎక్కువగా సాన్నిహిత్యాన్ని ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే అవతల వ్యక్తి కూడా. అందుకే తోటివారితో జరిపే సంభాషణల్లో సాధక బాధకాలు చెప్పుకోవచ్చు. అయితే మీరు చెప్పడం కన్నా వినడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే అవతల వ్యక్తి మిమ్మల్ని ఎప్పుడూ ఆత్మీయుడిగా గుర్తుపెట్టుకుంటాడు. మొన్న వస్తానని రాలేదే, ఏంటి డల్గా ఉన్నావు, డ్రెస్ భలే మెయింటైన్ చేస్తావు, లైఫ్ ఎలా ఉంది, ఇలాంటి డైలాగులు అవతల వ్యక్తిని ప్రయోజనకరమైన సంభాషణలోకి దించుతాయి. ఈ సమవయస్కులు క్లాస్మేట్స్తో చేసే పలకరింపులో కొంతైనా సీరియస్నెస్ ఉండాలి. అప్పుడే మీకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది. టైంపాస్ కోసం, మెహర్బానీ కోసం మాట్లాడడం వల్ల ఏమీ ఒరగదు. అయితే భావోద్వేగాల్లో అతి పనికిరాదు. కోపతాపాల వల్ల సంభాషణలు ఎక్కడికో పోయి రిలేషన్స్ని దెబ్బతీస్తాయి. అతిగా ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. ఆపోజిట్ సెక్స్తో మాట్లాడేటప్పుడు కొంత నియంత్రణ పాటించాలి. ఏమీ పలకరించకపోయినా కనీసం చిరునవ్వుని చెరగనీయకండి. అందుకే చిరునవ్వు ఉంటే కనుక ముఖంలో అది ఎప్పుడు కూడా మంచి రిలేషన్స్ని తీసుకొస్తుంది. అందరితో మీకు సఖ్యతను పెంచుతుంది. ముఖాన ఓ చిరునవ్వు ఉంటే నువ్వు వయ్యదవందరికి ఇష్టడవు, ఆపై నువ్వే అందరూ మెచ్చే విజయగోపికల కృష్ణుడవు. ఎవరూ నీకు ఎదురే లేక చెలరేగెదవులు నలువైపులకు, తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిక్కేదైనా విజేతవే నువ్వు, ముఖాన ఓ చిరునవ్వు ఉంటే. కాబట్టి ఎప్పుడూ ఒక చిరునవ్వుతో మీరు ముందుకు వెళ్ళండి. మీకు అందరూ సఖ్యతగా ఉంటారు, అందరూ ఫ్రెండ్స్ అవుతారు. మీరు తలపెట్టిన పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తవుతాయి. ఇది ఇవాళకి. నెక్స్ట్ వీడియోలో మీకంటే పెద్దవారిని, మీకంటే చిన్నవారిని, అలాగే మీ ఇరుగు పొరుగు వారిని ఎలా పలకరించాలో కూడా చూద్దాం. ఇవన్నీ కూడా హ్యూమన్ రిలేషన్స్ చాలా మంచిది. మనం నైపుణ్యాలు తెలుసుకోవాల్సిన విషయాలన్నమాట. ఓకే, ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఎంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని ఆసక్తికర, ఉపయుక్తకర వీడియోల గురించి ఎదురు చూస్తూ ఉండండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.